సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బస్టాండు ఆధునీకరణకు శంకుస్థాపన చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ గారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ బస్టాండ్ నుండి రోజుకు 25,000 మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. గతంలో 15,000 మంది వరకు మాత్రమే ప్రయాణం చేసేవారు. అందుకు అనుగుణంగా బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఇప్పుడున్న బస్ స్టేషన్ 1984లో నిర్మించారు. ఆ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్ స్టాండ్లు బస్సులు కళకళలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. వారికి ఎక్కడైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. రాబోయే కాలంలో నూతన బస్సులు రాబోతున్నాయి. కొత్త నియామకాలు జరుగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేని అయి రాష్ట్ర మంత్రిని అయ్యాను. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయ్యాను. ఆర్టీసీని పునర్జీవం చేసి పాత బకాయిలు తప్ప రోజువారీ నడవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. ఉచితంగా ప్రయాణం చేస్తున్న ప్రతి మహిళ బిల్లును నెలకి 350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. వాటితో ఆర్టీసీ నిలదొక్కుని ఆపరేషన్ లాస్ లేకుండా ఉంది. గతంలో 50% ఆక్యుపెన్సీ ఉంటే ఈరోజు 100% ఆక్యుపెన్సీ దాటిపోయింది. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికి 50,000 మంది ఉన్న ఆర్టీసీ కుటుంబంలో వారి దీర్ఘకాలిక సమస్యలను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కరిస్తా. ఎన్నికల కోడ్ వచ్చేలోపు గతంలో ప్రకటించిన బాండ్స్ పేమెంట్స్ ప్రారంభం అవుతాయి. రేపు ఆర్టీసీ ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహిస్తా. వాటిని కూడా జీవో రూపంలో ఇవ్వబోతున్నాం. ఆర్టీసీని గ్రామాన తీసుకుపోతాం. గతంలో హుస్నాబాద్ డిపో నుండి హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్ డిపోకు సంబంధించిన ఆదాయం వచ్చే రూట్లో తీసుకుపోయారు. ఆ రూట్లు మళ్లీ హుస్నాబాద్ డిపోకు ఇవ్వాలని కోరుతున్నాం. హుస్నాబాద్ డిపోకు కొత్త బస్సులు ఇవ్వాలని కోరుతున్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు రోజు 494 ట్రిప్పులు వస్తాయి. ఇక్కడ నుంచి 16,000 15,000 ప్రయాణం చేసి బస్టాండ్ నుంచి 25,000 మంది బస్సులు ప్రయాణం చేస్తారు. రోజు 25,000 మంది. సో దానికి అనుగుణంగా బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను అడగక ముందే, అంటే మినిస్టర్ గారి కాన్స్టెన్సీ 1984లో నిర్మించిండ్రు. ఇప్పుడు 2024 40 ఏళ్ళే. సరే, అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉండే, టీడీపీ ఉండే, టీఆర్ఎస్ ఉండే, ఎవరిని మనం ఇక్కడ మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఎట్లయితే ఇంట్లో మహాలక్ష్మి ఉడితే ఇల్లంతా కలకలాడుతుందో, ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆర్టీసీ డిపార్ట్మెంట్కు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్ స్టాండ్లు బస్సులన్నీ కలకలాడుతున్నాయి. మా అక్క చెల్లెలందరితో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినారు ఉచితంగా. వారందరికీ అభినందనలు. ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు, నూతన రిక్రూట్మెంట్ కావచ్చు, ఈ విధంగా బస్టాండ్ల నిర్మాణం కావచ్చు, ఈ తర్వాత అన్ని కూడా చేపట్టబోతున్నాం. అన్నిటికంటే ఎక్కువగా మీ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో, మీరు ఇచ్చినటువంటి దీవెనతోటి శాసనసభ్యులై రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ, బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇలా ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ఒకసారి ఆర్టీసీని పునరుజ్జీవం చేసి, గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ, అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత బకాయిలు తప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నామని మనం చేస్తాం. దానికి ప్రభుత్వం సహకారము, ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తా ఉంది. వాటితోటి ఇలా ఆర్టీసీ నిలదొక్కుని ఆపరేషన్ లాస్ గతంలో 40, 50, 60% ఆక్యుపెన్సీ అంటే బస్సులో ప్రయాణించే శాతం ఉంటే ఇలా 100% దాటిపోతున్నటువంటి సందర్భంగా ఇది ప్రయాణికులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ సంస్థ స్పష్టంగా ఉంది. కాబట్టి అటువంటి సంస్థను కాపాడుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి నేను ఒక మంత్రిగా ఆర్టీసీ కుటుంబం దాదాపు 50,000 మంది సభ్యులున్న ఈ కుటుంబంలో త్వరలోనే వాళ్ళకి నిన్ననే చెప్పినాం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినాం. ఆనాడు కూడా చెప్పినాం. మళ్ళీ ఇవాళ కూడా కోడ్ వచ్చే లోపలనే గతంలో ప్రకటించిన బాండ్స్ పేమెంట్ షురు అవుతాయి. దాంతో పాటుగా కొత్తగా మీకు చాలా కాలంగా ఎదురుస్తున్నటువంటి ఫలితాలు కూడా రేపు ఎండీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను కూర్చొని వాటిని కూడా జీవో రూపంలో ఇవ్వబోతున్నామనే మాట సందర్భంగా మనవేస్తూ, దయచేసి ఆర్టీసీ మనది, మనందరిది, గ్రామాన్ని తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేసే విధంగా అందరూ కూడా
ఇక్కడ ప్రధాన సమస్య అందరూ కూడా చెప్పేది ఏంటంటే హుస్నాబాద్ బలహీనంగా ఉన్నప్పుడు హన్మకొండ డిపోలు, సిద్దిపేట డిపోలు, కరీంనగర్ డిపోలు ఇక్కడికి వచ్చే ఆదాయ బస్సులన్నీ రూట్లలో ఎత్తుకపోయినారు. ఆ రూట్లో కొన్ని మళ్ళీ మా హుస్నాబాద్ డిపోకి ఇవ్వని అడుగుతారు. ఏంటి చెప్పారు? కొన్ని హన్మకొండ కూడా కావచ్చు, సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ హుస్నాబాద్ బస్ డిపోలో కొత్త బస్సులు తెచ్చి నడపమని అక్కడ వాళ్ళందరి కోరిక. బస్సు ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా నిర్మాణం అయినాక నేను చెప్పిన రాంగ శివాలయం వాళ్ళతో మాట్లాడిపిస్తానే మాట సందర్భంగా మరి